నమస్తే, వెల్కమ్ టు లియో న్యూస్. పుష్ప సినిమా రిలీజ్ అయ్యి ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంత క్రేజ్ సంపాదించిందో మనందరికీ తెలిసిందే. ఇంకా అందులో భాగంగానే పుష్ప 2 పై కూడా ఆడియన్స్ చాలా క్యూరియాసిటీతో వెయిట్ చేస్తున్న పరిస్థితి. ఇక పుష్ప 2 త్వరలో రిలీజ్ కాబోతున్న నేపథ్యంలో నిన్న హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే నిర్వహించారు. ఈ ఈవెంట్లో అల్లు అర్జున్ పార్టిసిపేట్ చేశారు. ఆయన చాలా భావోద్వేగంతో మాట్లాడినటువంటి పరిస్థితి మనం చూసాము. ఇక పుష్ప 2 కూడా పుష్ప 1 లాగే హిట్ అవుతుంది అని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఏపీలో కూడా పుష్ప 2 టిక్కెట్ ధరలు పెంచినందుకు ఆయన పేరున కూడా ఇటు ముఖ్యమంత్రి గారికి అటు వాళ్ళ మావయ్య అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలిపారు. ఇక పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ గురించి, మరి పుష్ప 2 ఎంత మేర హిట్ అయ్యే అవకాశం ఉంది, ఆడియన్స్ని ఎలా స్వీకరించే అవకాశం ఉంది, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం మేడం. నమస్తే అండి. సో పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. చాలా కొన్ని సాంగ్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా హైప్ క్రియేట్ చేశాయి మూవీ పైన. అంటే పుష్ప 1కి ఏ మాత్రం ఈ సినిమా తగ్గదు అని మనం టీజర్ ట్రైలర్లో కూడా చూడటం అయితే జరిగింది. సో మరి ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు ఆ అంచనాలకు తగ్గట్టే ఆ మూవీ ఉండే అవకాశం ఉంటుందంటారా? అలాగే ఆయన పేరున ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్పడం, భావోద్వేగంతో మాట్లాడటం కూడా మనం చూసాము. సో మీరేం చెప్తారు మూవీ గురించి? అంటే పుష్ప 2 ఖచ్చితంగా 2000 క్లబ్లోకి చేరుతుంది అనేది మనందరి అంచనా. చేరాలి కూడా. అంటే ఇప్పుడు మీరు అనొచ్చు స్మగ్లింగ్ సినిమాకి ఈ రకంగా 2000 కోట్లు వస్తాయా అనేది. ఇక్కడ స్మగ్లింగ్ కాదా అనేది కాదండి. మన ఇంగ్లీష్ మూవీస్ చూస్తే మీకు జేమ్స్ బాండ్ మూవీస్లో అన్నీ కూడా మీకు స్మగ్లింగ్ ఎక్కువ ఉంటాయి వాటిలలో కూడా. అంటే ఆ ఆస్పెక్ట్ ఉంటుంది. సో మీరు పుష్పాన్ని చూడాల్సింది ఓన్లీ బన్నీ యాక్షన్ గురించి. ఇప్పుడు అలా అనుకుంటే అసలు నేషనల్ అవార్డు ఎందుకు వస్తుంది ఆ క్యారెక్టర్కి? అంటే మనం ఒక ప్రాంతీయ చిత్రం అనేది ఒక జాతీయ స్థాయిలో గుర్తింపు ఎలా తెచ్చుకుంది? ఒక జాతీయ స్థాయిలోనే కాదు, బన్నీ చాలా చోట్ల అంటే ఇంటర్నేషనల్గా కూడా ఆ సినిమా చాలా గుర్తింపు పొందింది. ఇప్పుడు బంగ్లాదేశ్ ఫర్ ఎగ్జాంపుల్, బెంగాల్, ఇప్పుడు అన్ని చోట్ల రిలీజ్ అవబోతోంది. కాబట్టి మనం ఇక్కడ ఒక తెలుగు వాళ్ళ ప్రైడ్ ఒకటే మనం చూడాలి. అతను ఎలా యాక్ట్ చేశాడు అంటే, ఒక తెలుగు సినిమా అనేది ఈరోజు బాలీవుడ్ని పక్కకి నెట్టి బాహుబలి నుంచి తీసుకుంటే మన రేంజ్ ఏ స్థాయికి వెళ్ళింది, తెలుగు వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారు. ఒక ఐటీలోనే కాదు, మనం చలనచిత్ర పరిశ్రమలో కూడా నెంబర్ 1గా ఉన్నాం ఈరోజు. కాబట్టి మనకు ఒక గుర్తింపు ఉండాలండి తప్పకుండా. అంటే తెలుగు వాళ్ళం ఎక్కడా కూడా తగ్గకూడదు. 2 రాష్ట్రాలు మనవే, 2 రాష్ట్రాలు తెలుగు వాళ్ళవే. మనం లేని దేశం లేదని మనం అనుకోవచ్చు ఇంచుమించుగా. తెలుగు వాళ్ళు లేనిది అంటే వాళ్ళ ఉనికిని ప్రతి చోట వాళ్ళు కాపాడుకుంటూనే వస్తున్నారు. అంటే ఒక గుర్తింపు తెచ్చుకుంటున్నారు ఏదో ఒక రూపంలో. ఆ రకంగా ఇవాళ పుష్ప 2 ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుందని మనం అనుకుంటున్నాము. ప్లస్ నిన్న జరిగిన ఈవెంట్ కూడా మీరు గమనిస్తే చాలా కమెంట్స్ కూడా వచ్చాయి. ఏంటి మెగా ఫ్యామిలీ నుంచి ఎవరూ రాలేదు, ఓన్లీ అల్లు ఫ్యామిలీ ఒకటే ఉంది. ఉండనివ్వండి, నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఇప్పుడు మనం పిల్లల్ని ఏం కోరుకుంటామండి? ఇండివిజువల్గా ఎదగాలని కోరుకుంటాంగా. అంటే ఎవరి గుర్తింపు వాళ్ళకి రావాలి అనే దాంట్లో మనం ఈరోజు అల్లు అర్జున్ని తీసుకోవాలి. అతని గుర్తింపు కోసం అతను అనుకుంటున్నాడు, పాకులాడనివ్వండి, మనకేం తప్పది. నేను అల్లు అర్జున్గా నాకు గుర్తింపు కావాలి, నేను చిరంజీవి మేనల్లుడుగా కంటే అనేది అతని ఉద్దేశం కావచ్చు. ఏముంది, తప్పే ఉంది అందులో? నథింగ్ రాంగ్. ఇప్పుడు చిరంజీవి గారు కూడా అల్లు రామలింగయ్య కూతురు సురేఖ గారిని చేసుకున్నాక తర్వాత అప్పటికే నిర్మాతగా ఉన్నారు. ఎవరు? అల్లు అరవింద్. అప్పటికే 3-4 సినిమాలు ఆయన శతదినోత్సవం చేసుకున్న సినిమాలకు నిర్మాతగా వ్యవహరించారు. అలాంటి మనిషితోటి తర్వాత ఇద్దరు కలిసే చక్కగా నిర్మాణ రంగంలో ఉన్నారంటే ఆయన నిర్మాతగా ఈయన నటించటం, ఈయన మరి చిరంజీవి ఒక గుర్తింపు తెచ్చుకున్నారుగా. ఈరోజు మెగా ఫ్యామిలీ అనేది, మెగా కుటుంబం అనేది, లేకపోతే మెగా కాంపౌండ్ అనేది వచ్చింది కదా. అక్కడ అల్లు కుటుంబం అని రాలేదుగా, అల్లు కాంపౌండ్ అని వచ్చిందా? రాలేదు కదండి. కాబట్టి మనం దేన్ని కూడా నెగిటివ్గా చూడొద్దంటాను నేను. ఒక వ్యక్తి ఇండివిజువల్గా ఎదగాలనుకుంటే తప్పులేదు. ఒక కసితోటి అతను గుర్తింపు తెచ్చుకోవాలనుకున్నాడు, నటన పరంగా తాను దిద్దుకుంటున్నాడు, మంచి డ్యాన్సర్గా గుర్తింపు తెచ్చుకున్నాడు. మలయాళం వాళ్ళు ఎంత ఇష్టపడతారో అందరికీ తెలుసు అల్లు అర్జున్ని. పిచ్చండి అక్కడ, నిజంగా మీరు చూస్తే మీకు అర్థమవుతుంది ఎంత ఇష్టం అంటే, అసలు అంత క్రేజ్. అలాంటిది అది గొప్ప విషయమే కదండి మనకి, ఒక తెలుగువాడికి ఇంత గుర్తింపు రావటం. నేను ఆ పాయింట్లోనే చూస్తా. ఈరోజు అతను మీరు చెప్పినట్టుగా ఒక ట్వీట్ పెట్టాడు మావయ్యకి, ఆ ట్వీట్ మంచిదైందిగా. ఇప్పుడు నిన్నటి వరకు వీళ్ళిద్దరికీ స్పర్ధలు ఉన్నాయి. ఆ రోజు ఏం జరిగింది? పవన్ కళ్యాణ్ ఒక ఈవెంట్కి వస్తానని రాలేదు.
రాకపోతే వీళ్ళు మీ మావయ్య ఎందుకు రాలేదు, పవన్ ఎందుకు రాలేదని అడిగితే ఆ విషయం నేను ప్రస్తావించను అన్నాడు అతను. దాన్ని నెగిటివ్గా ప్రొజెక్ట్ చేశారు. సరే అవన్నీ పక్కకి వెళ్ళిపోతే ఇప్పుడు వాళ్ళు మాట్లాడుకోవడం మానేస్తారా? మొన్న ఒకటి జరిగితే ఇప్పుడు అల్లు అర్జున్ బర్త్డేకి వాళ్ళందరూ వచ్చి ఆశీర్వదించారుగా. అంటే మనం ఎప్పుడు కూడా మనం ఫూల్స్ అవ్వద్దు, అవునా? మనం ఫూల్స్ అవ్వద్దు. వాళ్ళు బాగానే ఉంటారు, వాళ్ళ కోసం మనం కొట్టుకోవడం ఎందుకండి? 2 కాంపౌండ్స్ బాగుండాలని అనుకుందాం మనం. అల్లు కాంపౌండ్ బాగుండాలి, ఈ కాంపౌండ్ బాగుండాలి. కాబట్టి ఇవాళ అతను నేను థ్యాంక్స్ చెప్పాడు, థ్యాంక్స్ మావయ్య అన్నాడు. ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి థ్యాంక్స్ చెప్పాడు టికెట్స్ రేట్ పెంచినందుకు. యాక్చువల్గా జీవో కొంచెం లేట్ అయింది, తెలంగాణలో ముందే వచ్చేసింది, నైజాం రేట్లే అక్కడ కూడా పెట్టారు. పెట్టాక అది ఇటు అటుగా డేట్స్ కొంచెం అటు ఇటుగా అక్కడ కూడా ఇచ్చారు, సేమ్ డేట్స్ పెట్టారు. ఇదొక మంచి పరిణామం అండి. ఇప్పుడు 2 రాష్ట్రాల్లో ఒకే రేటు, ఇంతకుముందు అలా లేదు. గతంలో మనకు తెలుసు వైసీపీ ప్రభుత్వం ఉండగా ఎవరు జగన్మోహన్ రెడ్డి ఎట్లా అవమానించాడు చిత్ర పరిశ్రమని, ప్రభాస్ని ఎంత ఇబ్బంది పెట్టాడు టికెట్ల పెంపు విషయంలో, పవన్ కళ్యాణ్ ఎంత ఇబ్బంది పెట్టాడు అందరికీ తెలుసు. అలా కాకుండా ఈరోజు 2 రాష్ట్రాలు ఒకే ఇదిలో వెళ్ళటం అనేది ఇది మంచి పరిణామం. ఇక్కడ తెలంగాణలో ఎవరు దాన్ని నెగిటివ్ అనలేదు ఒకటి. రెండోది థ్యాంక్స్ మావయ్య అన్నాడు పవన్కి. సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య స్పర్ధ లేనట్టేగా. ఇప్పుడు ఇద్దరు ఫ్యాన్స్ కూడా సంతోషిస్తారుగా, ఈ సినిమాని హిట్ చేస్తారుగా పుష్ప 2ని. ఇప్పుడు వాళ్ళ కుటుంబంలోంచి వచ్చిన సినిమానే కదండి. ఇప్పుడు డైరెక్ట్ అల్లు రామలింగయ్య గారి మనవడు అతను, అంతే కదా, కొడుకు. సో హీఈస్ ద లెగసీ ఆఫ్ అల్లు రామలింగయ్య ఒక రకంగా. అందుకని అతను బాగుంటే వాళ్ళందరూ బాగున్నట్టే. ఇప్పుడు సురేఖ గారు మేనల్లుడు బాగోకూడదని అనుకోరు కదా, చిరంజీవి గారు అనుకోరు కదా, చిరంజీవి గారికి పిల్లనిచ్చిన మామగారు. సో ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్కి ముందు రాజమౌళి గారితో చిన్న చర్చ నడిచింది, ఎలా ఉందో మూవీ ఒకసారి ఇంట్రడక్షన్ సీన్ చూడండి అని చెప్పి కూడా సుకుమార్ గారు చూపించారని. అయితే ఇంట్రడక్షన్ సీన్ లెవెల్ అసలు మామూలుగా లేదు, అదిరిపోయిందని చెప్పి రాజమౌళి గారు కమెంట్ చేయడం జరిగింది. సో దీన్ని బట్టి అర్థమవుతుంది ఇంకా పుష్ప 2 ఏ లెవెల్లో ఉండబోతుంది అని. అలాగే నిన్న మాట్లాడినటువంటి అల్లు అర్జున్ ఈ ఒక్క మాటతోటి ఇంకా 2 కుటుంబాల మధ్య ఉన్నటువంటి అంతరం కూడా, అంటే ప్రజల్లో ఏవైతే అనుమానాలు ఉన్నాయో అవి కూడా తొలగిపోయాయని అనుకోవచ్చు అంటారా? సో ఫైనల్గా మీరేం చెప్తారు? ఖచ్చితంగా, ఎందుకంటే ఇప్పుడు రాజమౌళి లాంటి వాళ్ళే దీనికి ఒక అంత అద్భుతమైన కమెంట్ ఇచ్చినప్పుడు, అంటే అదిరిపోయింది అని ఆయనే అన్నారంటే రాజమౌళి లాంటి ఒకలాంటి దిగ్గజ డైరెక్టరే కదా ఆయన. అవును, అలాంటి ఆయన చెప్పారు అంటే ఇంక తిరుగులేదు. రాజమౌళిని ఇంప్రెస్ చేయగలిగాడు సుకుమార్ అంటే ఇంకేం కావాలి? ఖచ్చితంగా సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది. నా లెక్క అయితే 2000 పైచిలకే 2500 లోపే వస్తుందని నా ఉద్దేశం. అంటే కోట్లు రావాలని కోరుకుందామండి, మన తెలుగు సినిమా కోసం కోరుకుందాం. అంతకుమించి మనకేమి లేదు ఇక్కడ, మనకెవడు చుట్టము కాదు పక్కము కాదు. రెండోది అంతరాలు తొలగిపోయినట్టే, అంటే ఆ చిన్న వాటికి తెర పడిపోయింది. ఇప్పుడు 2 కుటుంబాలు సామరస్యంతో ఉండాలి. అదేవిధంగా ఫ్యాన్స్ ముఖ్యంగా కొట్టుకోకుండా, ఎవరి సినిమా రిలీజ్ అయినా రేపు పొద్దున్న రామ్ చరణ్ సినిమా రాబోతుంది కదా, అప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్ చూడకుండా ఉంటారా? అందరూ కలిసి చూడాలండి. అంటే ఇంకోటి మేడం, ఏదైనా సరే పార్ట్లుగా వచ్చింది 1, 2 అంటే ఒక బాహుబలి తప్పించి మిగతా ఏ సినిమా ఆల్మోస్ట్ సెకండ్ పార్ట్ అంటే పెద్దగా హిట్ అయిన సందర్భాలు ఎక్కడ లేవు. ఒక బాహుబలి మాత్రం హిట్ అయింది అని చెప్పుకోవాలి. ఆ తర్వాత మరి అందులోనూ ఈ పుష్ప సినిమా విషయానికి వస్తే ఫస్ట్ పుష్పకి జాతీయ స్థాయి అవార్డు రావడం జరిగింది. సో ఆ అవార్డు తర్వాత ఆడియన్స్లో హైప్ ఇంకా ఎక్కువైంది. అంటే ఇప్పుడు ఒక ఆడియన్స్కనే కాదు, ఇటు డైరెక్టర్కైనా సరే అటు హీరోకైనా సరే కూడా ఇది ఒక పెద్ద సవాల్ అనే చెప్పాలి. అంటే దానికన్నా ఇది మించి ఉండాలి తప్పించి అవార్డు వచ్చిన దాన్ని తలదన్నేలాగా ఉండాలి అని అందరూ కోరుకుంటున్నారు. సో ఈ మూవీ అలా ఉండబోతుందంటారా? మీరేం చెప్తారు? ఆయన తగ్గేదేలే అన్నాడుగా, అలాగే తగ్గేదేలే ఉండదు ఆ సినిమా, తగ్గకుండానే ఉంటుందని అనుకుందాము. మీరు అన్నట్టుగా ఇప్పుడు ప్రతి వాళ్ళకి ఛాలెంజ్ అయ్యేది, అంతకు మించి అనే ఒక ఇదిలో చెయ్యాలి కదండి. సో ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మనకి పుష్ప సినిమాలో అటు అంటే అన్ని రసాలు పండుతున్నాయి అందులో. అంటే కుటుంబం కావచ్చు, తల్లి సెంటిమెంట్ కావచ్చు, మిగతా అన్నీ కూడా. కాబట్టి ఆ రకంగా కూడా కుటుంబ పరంగా కూడా ఎందుకనో ఇది చిన్న పెద్ద అని లేకుండా అందరినీ ఆకర్షించిందండి పుష్ప సినిమా. అంటే స్మగ్లింగ్ అనేది పక్కన పెడితే మరి ఎందుకు చూసారంటారు? జనాలు నచ్చే కదా చూశారు. ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ఇంకా గొప్పగా చూస్తారు దీన్ని. ఇంకొకటి, ఇక్కడ సినిమాలో తగ్గలేదు కానీ నిజ జీవితంలో ఆయన నిన్న తగ్గాడు, మావయ్యకి థ్యాంక్స్ చెప్పి అక్కడ ఒదిగి ఉన్నాడుగా. అంటే కుటుంబ నేపథ్యం వచ్చేసరికి మనిషి ఎలా ఉండాలో అల్లు అర్జున్ నిన్న అలాగే ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా హిట్ అవుతుందని భావిద్దామండి. అండ్ ఇంకొక విషయం అండి, మూవీలో సాంగ్స్ విషయానికి వస్తే
లాస్ట్ పుష్పలో ఐటమ్ సాంగ్లో సమంత నటించింది. నిజం చెప్పాలంటే ఆ సాంగ్ వల్ల ఆ సినిమాకి చాలా హైప్ వచ్చింది, హిట్ టాక్ దిశగా వెళ్ళింది అని కూడా మనం అనుకోవచ్చు. ఆ మూవీలో సమంత చూడడం కోసం, ఎందుకంటే ఫస్ట్ టైం ఐటమ్ సాంగ్ ఆవిడ చేశారు కాబట్టి చాలామంది థియేటర్కి వెళ్ళిన పరిస్థితి. ఈసారి మరి పుష్ప 2లో శ్రీలీలను తీసుకోవడం జరిగింది, కానీ లాస్ట్ టైం అంతగా ఆడియన్స్ని ఈసారి సాంగ్ ఐటమ్ సాంగ్ ఆకట్టుకోలేకపోయింది అని చెప్పి బయట టాక్ వస్తుంది. సో మీరేమంటారు? అంటే డాన్స్ పరంగా శ్రీలీల బాగా చేసినా కూడా సాంగ్ అంతగా అంటే ఆడియన్స్ ఆశించిన స్థాయిలో లేదు అంటున్నారు, మీరేం చెప్తారు? పుష్ప సినిమా ఆ పాటను బట్టి కూడా హిట్ అయి ఉండొచ్చు, నేనేం కాదని అంటల్లా. కానీ ఇప్పుడు పాటని దృష్టిలో పెట్టుకుని జనాలు వస్తారని నేను అనుకోవట్లా. ఎందుకంటే ఆల్రెడీ అతని నటనకి ఒక మంచి మార్కులు పడ్డాయి కాబట్టి, నటనాపరంగా అతను ఏ రకంగా చేశాడని చూడటానికి వస్తారు కాబట్టి ఈ సాంగ్ అనేది పెద్ద ఇంపార్టెంట్ కాదని నేను అనుకుంటున్నా. ఇక్కడ ఓవరాల్గా సినిమా ఏ రకంగా ఉంటుంది, పుష్పలో నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే, ఇది ఇంటర్నేషనల్ అన్నారు కదా, అంటే ఇతను ఒక కింగ్ పాత్ర పోషిస్తాడేమో ఇందులో. సో దాన్ని ఏమనాలి, ఆ ట్రాన్స్ఫర్మేషన్ కోసం జనాలు చూస్తారు. అంటే ఒక చదువుకోని వాడు ఒక కష్టపడి ఒక గుర్తింపు కోసం ట్రై చేసిన ఒక హీరో, అంటే తన పేరు కూడా నమోదు చేసుకోవడానికి కుదరదు కదా, అలాంటి హీరో ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో ఏ రకంగా ఎదిగాడు, ఏ రకంగా గుర్తింపు తెచ్చుకున్నాడు అనేది ఇక్కడ ఎలిమెంట్ అది. కాబట్టి దాన్ని చూడటం కోసం జనాలు వెళ్తారు తప్ప శ్రీలీల ఓకే అండి, శ్రీలీల కోసం వెళ్తారా అంటే మనకు తెలియదు. పాట పెద్ద బాగుండకపోయినా సినిమా హిట్కేమి అది పెద్దగా దోహదపడక్కర్లేదని నేను అనుకుంటున్నాను. దాని గురించి ప్రజలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు. అందరూ ఆశిస్తున్నట్టు పుష్ప 2 కూడా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని మనం కూడా కోరుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అండి.